ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట అనే గ్రామంలో దారుణం జరిగింది. ఇక్కడ ఆస్తిపాస్తుల కోసం కుటుంబ సభ్యుల్నే చంపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు, అదేవిధంగా తల్లిని ఒక కుమారుడు హత్య చేసిండనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున జరిగిన హత్యలో భాగంగా ముగ్గురు ఒకే ఇంట్లోని చనిపోవటం చాలా దారుణం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆస్తుల కోసం జరిగిన హత్యలని, మరి ఎటువంటి మానవత్వం కూడా లేకుండా పోతుంది ఈ సమాజంలో. ఈ చిన్న చిన్న గొడవలు కుటుంబంలోని చెలరేగి కుటుంబం యొక్క అనుబంధాలు కూడా లేకుండా పోతున్నాయి అని చెప్పేసి స్థానికులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ ముగ్గురు చనిపోవడానికి గల కారణం ఏంటి మీరే చూడండి. ప్రస్తుతం వైరా తల్లాడ పోలీస్ శాఖ అధికారులు వారి యొక్క విచారణ ఇక్కడ సురువైంది. మరి వీరి విచారణ అనంతరం ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో, ఈ కుటుంబాన్ని ఎవరైతే నిర్వీర్యం చేశారో వాళ్ళపై చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనకు తెలుస్తున్న సమాచారం. కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట. ఇట్లా పవన్ వచ్చి అడ్డు జరిగి నువ్వు కూడా అమ్మడం కదా అని ఊళ్ళో ఒక 20 మంది జనం 30 మంది జనం పిలిపించేద్దాన్ని అమ్మడానికి వెళ్ళలేదు అని చెప్పించింది. గడ్డు నాకు 2 లక్షలు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చిపోవాలి. ఆయనే బండి కొనిచ్చినట్టు ఆ బండి తాను తీసుకుంటే నువ్వు ఎవరు నా త్రివేణి ఆ బండి కొనిచ్చినారు. అయితే ఆ బండి నేను లేకుండా నువ్వెవరు నా బండి తీసుకోవడానికి, బండి నాది ఎవరు నువ్వెవరు నా బండి నట్టుకోవడానికి వాడిని కట్టేసుకో వాడిని వచ్చుకోవాలి. ఇక్కడే ఇంట్లోనే ఇక్కడే ఇదే ఇంట్లో ఇక్కడికి వచ్చి నువ్వెవరు నా బండి నట్టుకోవడానికి వాడు నువ్వు ఇచ్చినప్పుడు వాడిని పట్టుకో వాడిని పట్టుకొని నువ్వు తీసుకోవడం అని సర్లేని కూర వాడికి పోలే దొరుకుతలే అని వదిలేసింది. ఇక 1000 రూపాయలు పోవడం మళ్ళీ వెళ్ళి జరిగింది. ఇదే ఊరు నా ఇంటికి ఇప్పుడు కూడా పాలు పోస్తున్నాను నేను వాళ్ళకి. సంవత్సరం నుంచి వాడు పోయిన కంచుకొని నేను పాలు పోతాను. కూచిపూడి నరేష్ ట్రాక్టర్ 4 సంవత్సరాలు వేసింది తీసుకొని. అంతకుముందు కూడా అంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఉంటూనే ఉండు పనికి. చనిపోక ముందు నుంచి చనిపోయిన తర్వాత ఒక 6 నెలలు 5 నెలలు ఉన్నాడు అంతే. ఖమ్మంలో ఎక్కడైనా తెలియదు క్లారిటీ. అడ్రస్ కరెక్ట్ చెప్పట్లేదు, మనకి అవసరం రాలేదు మనం అడగడానికి కూడా. వదిలేసిపోయాడు. నేను వేరే డ్రైవర్ పెట్టుకున్నాను. ఎప్పుడు వచ్చండి ఇల్లుని వీళ్ళ ఇంట్లో పెళ్ళికి వచ్చాడు. మొన్న ఓటేయడానికి వచ్చిందంట, నాకది కనపడలా. ఇల్లు ఈ అన్న ఈ షేప్ చెప్పింది మన బాగింది. పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసి ఎవరు వెంకటేశ్వర పిల్లవా? ఆమె పేరు తెలుసా నీకు? త్రివేణి. చేసి ఏమంది? అత్తయ్యకి అన్నది. నేను పిలిచిన పలకలేదు. పలకపోయిందేమో వచ్చినాక చేద్దులే అని ఫోన్ కాదు మళ్ళీ చేసిందా? అప్పటికి ఆమె చనిపోయి ఉందా బతికే ఉందా? అప్పుడు నాకు ఇంకేమీ తెలియదు. నేను వాకులు ఊడ్చుకుంటాను. అప్పటికంటే చనిపోయే ఉన్నారు. ఆయన చనిపోయినా మనకు తెలియదుగా. మరి నేను ఫోన్ మోగే లేచిన మాకు అప్పటిదాకా గోపాలపేట అయితే లేవలేదు. రోజు 4ంటికి లేచిద్ది, 3ంటికి 4ంటికి లేచిద్ది. లేపు లేవలేదు ఇచ్చాక లేవలేదు అని ఫస్ట్ మా తోటి వాళ్ళు వచ్చింది. తర్వాత నేను వచ్చాను. వచ్చాక ఇద్దరం కలిసి అటు ఎటు బోర్లిచ్చినా బొరతలే అసలు చచ్చిపోయారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్కలు జిల్లాని అందరూ కలిసి వచ్చారు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరెవరు? వాళ్ళ పేర్లు ఏంటి? ఇచ్చమ్మ, నీరజ, ఝాన్సీ, ముగ్గురు. నేను వచ్చాలపై లేవలేదని పోయిందండి. పోయాలకు అడ్డంగా చెప్పి పండుకొని ఉన్నారు. ఇంకా నాకు భయం అయ్యి మా తోటి వాళ్ళు పిలుచుకొని వచ్చిన. ఇంకా అంతే అండి, నేనేం చేయాలి. ఇప్పుడు రాత్రి ఆమె కొడుకేడు ఉన్నా, ఆయన పేరేంటి? వెంకటేష్. ఇక్కడ ఉన్నాడు ఆయన రాత్రి? మీ ఇల్లు ఎక్కడమ్మా? ఎదురుగానేనా అమ్మ? రాత్రి నిన్న సాయంత్రం ఫోన్ చేశారంట, నేను కొత్తన్నామని ఫోన్ చేశారని మేము ఎట్లా జరిగిందని ఫోన్ చేస్తే రావటం అయితే వచ్చిండు. ఆయన ఇంటికి అయితే రాలేదు అన్నది. అంటే ఇక్కడ గోపాలపేట అయితే వచ్చారు. గోపాలపేట కానీ బయలుదేరి వచ్చింది అన్నది. ఇంటికి రాలేదు అన్నది. వాళ్ళ ఇంటికి రాలేదు, అక్కడికి రాలేదు అన్నది.
ఇతని భర్తకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, తండ్రికి ఎవరు కాల్ చేయలేదమ్మా, ఫోన్ చేయలేదు? తండ్రికేనండి, తండ్రికి చేస్తే ఆమె ఎత్తింది ఫోన్, ఆమె దగ్గర ఉంది. ఫోన్ ఆమె కాడుండి ఎత్తింది. మామి ఈ ఎడావుల్లో మరి ఫోన్ నీ కాడ ఎందుకు ఉందని మేము అడగలేదు. ఇంకా మాకు భయం అవుతుంది, అక్కడ అడగలేదు. ఇంకా ఆ మాట సమాధానం చెప్పింది. ముగ్గురు చనిపోయారు అన్నాం. వీళ్ళ తరచు ఉన్న తల్లి పిల్లలు 6 గంటలకి మేము లేవగానే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని జనం అంతా పబ్లిక్ అంతా చెప్తుంటే మేము కూడా వచ్చి చూసాం. 2 పిల్లలు, మా పిచ్చమ్మ తల్లి, ముగ్గురు చనిపోయి ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి మెడకాయల మీద గాయాలయ్యి పాయిజన్ నోట్లో నుంచి బురదలు వస్తున్నాయి. వీటిని గమనించి ఎమ్మటే డాక్టర్ గారిని పిలిస్తే అక్కడ స్పర్శ ఏం లేదన్నారు. తర్వాత ఎమ్మటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చి ఇప్పుడే ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. దీని నిజా నిరూపణ మొత్తం ఇప్పుడు పోలీసు వారి సమక్షంలో, పోస్ట్ మార్టం సమక్షంలో మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, ఎట్లా ఏం జరిగింది అనేది. మేము ఊహాగానాలతో మేము చెప్తున్నాం కాబట్టి అది ఇన్ఫర్మేషన్ మొత్తం క్లారిటీకి వచ్చేసింది. ఇతనికి వేరే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అతను ఇంటి దగ్గర కూడా ఉండలేదు, పిల్లలతో ఉండలేదు. పిల్లలు, నాయనమ్మ, వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ జీవనోపాధి నడిపించుకుంటూ అట్లా సాదుకుంటూ ఉంటున్నారు. ఇది అందరూ మాట్లాడే విషయం ఏంటంటే ఇది ఆస్తి కోసం చేసింది అనేది ఇక్కడ గ్రామంలో ఉన్న మాట. దానికని ఇప్పుడు నిజా నిర్ధారణ పోలీసు వారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లారిటీగా వచ్చేసింది అనేది 100% వచ్చింది అనేది నేను చెప్తున్నాను. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ గతంలోగా కూడా పిట్టల వెంకటేశ్వర్లు అనే అతను ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం భార్యగా కూడా డబుల్ బెడ్రూమ్ వస్తే అక్కడ భార్య పిల్లలతో ఆడుంటుండు. అక్కడ కూడా భార్య అనుమానంతో చనిపోయింది. అప్పుడుగా కూడా ఈడే చంపిండనే అనుమానం వచ్చింది అందరికి కాడ, ఊళ్ళో వాళ్ళందరికి కూడా, పక్కల అమ్మటోళ్ళు కూడా అదే అన్నారు. అయినా కానీ అక్కడ పిల్ల వాడు అత్తగారు అనే చిన్న పిల్లలు మనకు పంపితే ఏమవుతుందనే ఉద్దేశంతో అతని పేరు మీద 1 ఎకరం ఉంటే ఆ ఎకరాన్ని తల్లి పేరు మీద 1 ఎకరం, పిల్లగాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆ ఇల్లు ఆ పొలం కాడ ఆ చిన్నపిల్లల పేరు మీద రాంచుకొని అక్కడ నుంచి మిట్టపల్లి నుంచి వచ్చిన పెద్ద మనుషులు కాగితాలు రాంచుకొని మా ద్వారానే చేసుకొని వెళ్ళిపోయారు. అదే క్రమం మళ్ళీ ఏం జరిగిందంటే ఆ పిల్లలను తీసుకొచ్చి తల్లి దగ్గర అప్పచెప్పి అతను తల్లాల్లో ఒక ఆమెని పెళ్లి చేసుకొని ఆమె దగ్గర ఉండుకుంటూ ఆమె దగ్గర నుంచి ఇక్కడ 2-3 సార్లు వచ్చిందట, నాకు డబ్బులు అవసరం ఉంది పొలం అమ్మాలా అని వస్తే ఇక్కడ వాళ్ళ బంధువులందరిగా కూడా దాన్ని ఒప్పుకోలేదు, ఎల్లగొట్టి పంపించారు. అమ్మటానికి లేదు, చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి అని వాళ్ళు పంపితే వెళ్ళిపోయిండు. అంతకుముందు మళ్ళీ ఒకసారి వచ్చేది అగ్రిమెంట్ కూడా రాసి ఉంది. మన నేనైతే లేనప్పుడు అగ్రిమెంట్ రాసి సంతకాలు పెట్టిన తర్వాత కూడా ఎల్లగొట్టిన పరిస్థితి. మళ్ళీ వచ్చి రాత్రిగా కూడా పక్కంపట వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మా అమ్మకి ఇవ్వండి అన్నం వండాలని చెప్తే వాళ్ళ అక్కకి ఆ ఫోన్ ఇచ్చారట. ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత చిన్న అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి వచ్చి వాళ్ళ నాయనమ్మకి ఇచ్చింది. మరి వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు. చూసింది ఏంటంటే నాకు ఏంది అమ్మాయి ఫోన్ చేసిందంటే మా నాన్న వస్తున్నట్టు అని మురుచుకుంటా పోయి ఫోన్ ఇచ్చిందట ఫోన్ చేసిన వాళ్ళకి. అది జరిగింది. తెల్లారిపాటి చూస్తే ఏముంది ఇది జరిగింది. అంతగా కూడా వాడే చేసిందనే తండ్రే పిల్లని తల్లిని గారు చంపింది అనేది వాళ్ళ వాదన, బంధువులు వాళ్ళందరిగా కూడా వాదన జరిగింది.